శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని మనం పరిశీలించినప్పుడు, మరి ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి 4వ భావంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి కొంతకాలంగా వక్ర గమనంలో ఉండడం వల్ల 3వ భావం 4వ భావం ఫలితాలు ఇవ్వడం వల్ల చాలా వరకు మనం గతంలో సంతృప్తికరంగా పూర్తయిపోయింది అనుకున్నటువంటి భూమికి సంబంధించిన లావాదేవీలు, అలాగే స్థిరాస్తి పంపకానికి సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక విషయాల్లో అన్నదమ్ములతో ఉన్న సమస్యలు కానీ, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొంతకాలంగా ఈ వృశ్చిక రాశి వారికి పరిష్కారం కాకుండా ఉండడం జరిగింది. చాలా వరకు దగ్గరగా సెటిల్మెంట్ అయ్యే స్థితి రావడం, ఆటోమేటిక్గా వాయిదా పడడం, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి కుజ, శని, రాహు, కేతువులు ఇవి ఒక భావంలో ప్రవేశించినప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి చెడు ఫలితాలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి చెడు ఫలితాలు ముందిచ్చి మంచి ఫలితాలు చివరిలో, అంటే ఒక 3 నెలలుగా ఆ భావం నుంచి వెళ్ళిపోతుండగా మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైతే పోగొట్టుకుంటారో తిరిగి మళ్ళీ అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీకు ఈ నవంబర్ 15 నుంచి 29 మార్చి 2025 మధ్యకాలంలో, అంటే ఈ 134 రోజుల్లో కేవలం ఈ వృశ్చిక రాశి వారు గత 2.5 సంవత్సరాలుగా ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి సాధించడం జరుగుతుంది. మళ్ళీ కొత్తగా మీ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే చతుర్థ భావం కాబట్టి విద్యార్థులు ఎవరైతే తన యొక్క పరీక్షల్లో ఎక్కువగా బ్యాక్లాగ్స్ ఉండి మరి ఫెయిల్యూర్ అవుతున్నారో వారు ఈ సమయంలో, అంటే నవంబర్ 15 తర్వాత వచ్చే ఎగ్జామ్స్ రాయడం వల్ల వారి యొక్క బ్యాక్లాగ్స్ పూర్తి చేసి విద్య సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి ఏవైనా సమస్యలు, అలాగే స్థిరాస్తి మీద ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నాలు, లేదంటే ఏదైనా మీ యొక్క ఆస్తి ఇతరుల ఆధీనంలోనో కబ్జాలోనో, లేదంటే మీరు రెంట్కి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయకపోవడం, ఇటువంటివి కూడా మీకు ఈ సమయంలో మీ యొక్క స్థిరాస్తి మీ చేతికి రావడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి కుటుంబంలో పంపకం కానీ ఆస్తి ఉన్నా, లేదంటే అత్తగారి ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి ఉన్నా అది కూడా మీ చేతికి వస్తుంది. ముఖ్యంగా మాతృస్థానానికి సంబంధించి, అంటే తల్లిదండ్రులతో ఉన్నటువంటి విభేదాలు కానీ, ఆస్తి విషయంలో ఉన్న చికాకులు కానీ ఖచ్చితంగా మీకు ఈ నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యకాలంలో ఇటువంటి విభేదాలు, విరోధాలు అన్నీ కూడా తొలగి మళ్ళా తిరిగి అందరూ కుటుంబం అంతా కలిసి ఒక పండగ వాతావరణం జరుపుకునే అవకాశం శని భగవానుడు మీకు, అంటే పోగొట్టుకున్నటువంటి దురదృష్టాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అంటే శని ఒక విధంగా దుఃఖకారకుడు అవడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావంలో ఖచ్చితంగా జాతకుడికి ఏదో ఒక దుఃఖాన్ని, దురదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మీకు మరి ఈ సమయంలో పోగొట్టి మంచి ఫలితాన్ని అతి తొందరలో ఇవ్వబోతుంటాడు. ఖచ్చితంగా శని మాత్రం ఏదైనా ఫలితం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరడాడు. అది కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా ఇస్తాడు. మిగతా గ్రహాలు అలా కాదు, శని భగవానుడు మాత్రం ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క కొద్దిపాటి ప్రయత్నంలో మీకు అర్హత ఉంది, మీరు తగిన అర్హత, మీకు దాని మీద స్వాతంత్రం ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. అయితే మనకు అర్హత లేనిది, మనది కాని దానికోసం మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చేతికి వచ్చే అవకాశం ఉండదు. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి శని దశమాన్ని వీక్షించడం, అలాగే లగ్నాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి అతి తొందరలో ఉద్యోగంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీకు తగిన వేతనం లేని జీతం, ఎంత కష్టపడినా ఫలితం లేని వృత్తిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వల్ల మళ్ళీ వేరే కొత్త ఉద్యోగంలోకి ప్రవేశిస్తారు. అంటే ఇమీడియట్గా కాదు కానీ
నవంబర్ 15 తర్వాత ఇంచుమించుగా మీకు ఏప్రిల్ మే నాటికి ఉద్యోగపరమైన అభివృద్ధి, అలాగే ముఖ్యంగా వివాహ విషయం కూడా, సంతాన విషయం కూడా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ గురుగ్రహం, శనిగ్రహం వారి యొక్క దృష్టి ఒక భావం మీద సంయుక్తంగా పడినప్పుడు ఆ భావ ఫలితాలు మీకు బాగా అనుకూలిస్తాయన్నమాట. అంటే ప్రస్తుతం రుజుమార్గంలోకి మారుతున్నటువంటి శని భగవానుడు నవంబర్ 15 తర్వాత రాశిని వీక్షిస్తుంటాడు. అదే సమయంలో గురువు కూడా వీక్షించడం వల్ల ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే రాశి లేదా లగ్నం, అంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి వారి యొక్క సామర్థ్యం, శక్తి విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ ఒక అదృశ్య శక్తి ప్రవేశించి ఏదైనా పోరాడి సాధించగలిగే శక్తి వీళ్ళకి రావడం వల్ల అటు ఖచ్చితంగా ఇంటర్వ్యూల్లో కానీ, ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే దైవానికి సంబంధించిన విషయాల్లో సంపూర్ణంగా శక్తి కలిగి ఎదుట వారిని ఆకర్షణ శక్తితో మిమ్మల్ని వారు ఒకరికొకరు నచ్చి అటు వివాహానికి అన్నిటికీ కూడా శుభం కలుగుతుంది. సో ఏదైనా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా వృశ్చిక రాశి వారికి ఉండడం, శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ, వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి, అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి
ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది.